నాన్న స్కూల్కి వెళ్తున్నా నాన్న. ఆటో తాళాలు ఇచ్చేసి వెళ్ళమ్మా. నాన్న ఇగో తాళాలు. ఇదిగోమ్మా. నాన్న మధ్యాహ్నానికి బాక్స్ పట్టుకోలేదేమి? ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంటికి వస్తాలేమ్మా. నాన్న నాకు ఒక 4,000 కావాలి నాన్న. 4,000? అంత డబ్బు ఎందుకురా? కాలేజీలో ఎగ్జామ్ ఫీజు కట్టాలి నాన్న. 10 రోజుల కిందే కదా ఒక 8,000 కట్టింది. అది మెటీరియల్ ఫీజు కట్టే నాన్న. ఏం ఫీజులో ఏమో వేలకు వేలు కట్టించుకుంటున్నారు. నీకు కానీ మంచి మార్కులు రాకపోవాలి అప్పుడు చెప్తా. బాగానే చదువుకుంటున్నాలే నాన్న. ఏం చదువుతున్నావో ఏమో. నేనంటే అప్పట్లో ఇంట్లో పరిస్థితి బాగాలేక చిన్నప్పుడు ఆటో నడపాల్సి వచ్చింది. కానీ మీకు అలా కాదు. రాత్రి పగలు కష్టపడి రూపాయి కూడా పెట్టి మిమ్మల్ని చదివిస్తాను. నా కష్టం చూసినా మీరు బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలి. సరేలే, నేను ఎలా కూడా సెట్ చేస్తాను. బాగా చదువుకో. నువ్వు బాగా చదువుకుంటేదే నాకు కావాలా. సరే నాన్న స్కూల్కి వెళ్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, రోజు ఉండేదే. ఈరోజు మళ్ళీ కాలేజీలో 4,000 కట్టాలంట. ఈ రోజులలో చదువుకుని డబ్బుతో కూడుకున్నది మచ్చా. దాని గురించి కాదురా, మీరు ఆ డబ్బు తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు అని నా భయం. పైగా ఈ మధ్య చెడు సమాసాలు కూడా ఎక్కువైనాయి. అందులో భయపడాల్సిన అవసరం లేదురా. మన రవి అలాంటి కాదు. వాడి గురించి నా ఆలోచన అంతా. ఏం చేస్తాడో ఏమో. వాడే నిదానంగా తెలుసుకుంటారులేరా. నువ్వేం ఆలోచించు మాకు. నందిపాడు వస్తావా? వస్తాను సార్. ఎక్కండి. సరే అయితే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సరేరా. ఎక్కండి సార్. నందిపాలెం ఎక్కడ సార్ ఉండేది? సెంటర్ నుంచి లోపలికి వెళ్ళాలన్నా. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉండాలేంటి సార్, అందుకని అడిగాను. ఇది మా ఊరు కాదులే అన్న, మాది విజయవాడ. అయితే ఇక్కడ చుట్టాల ఇంటికి వచ్చాను. అదేలేండి సార్, మిమ్మల్ని ఎప్పుడు ఈ సెంటర్లో చూడలేదు, అందుకని అడిగాను. ఎప్పటి నుంచి నడుపుతున్నారన్న ఆటో? నా 10th అయిపోయిన నుంచి నేను ఆటోని నడుపుకుంటున్నాను సార్. నాకు కానీ నా పిల్లలకు కానీ ఈ ఆటోని అన్నం పెట్టేది. ప్రజెంట్ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మరి మీ ఆటో వాళ్ళకి ఏం ఇబ్బంది లేదన్నా? ఇబ్బంది అంటే ఇబ్బంది ఎందుకుండదు సార్. రోజు 900 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం. ఇప్పుడు 500-600తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది సార్. ఇక్కడ ఏంటంటే సార్, మా ఆటో డ్రైవర్ల ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా సార్. మా అమ్మ కావచ్చు, మా భార్య పిల్లలు కావచ్చు, మా అక్క చెల్లెలు కావచ్చు, వాళ్ళకు కూడా బస్సు ఫ్రీయే కదా సార్. మనం ఒక పనిని మొదలు పెడితే అందులో ఎంత లాభం ఉంటుందో కొద్ది గొప్ప నష్టం కూడా ఉంటుంది సార్. ఆ నష్టాన్ని చూసి మనం ఆగిపోతే ఆ పనిని ఎప్పటికీ మొదలు పెట్టలేము సార్. ఎంత అన్నా? 60 రూపాయలు సార్. చిల్లర లేదు సార్. పర్లేదన్నా, ఉంచండి. ఒక్క నిమిషం ఆగండి సార్, అక్కడ అంగడికి వెళ్ళడం తెస్తాను. చిల్లర లేదని కాదన్నా, నీ మంచిదానాన్ని చూసిస్తున్నా. నా బూదవాడ వెళ్ళాలి, వస్తావా? వస్తాను బాబు, ఎక్కువ. హలో, అవునన్నా. ఏం తోలాలన్నా? ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నా. వచ్చేస్తున్నా అన్న. హలో అన్నా, వస్తున్నా అన్న, దారిలోనే ఉన్నా అన్న. 5 నిమిషాలు అన్న, వచ్చేస్తున్నా అన్న. కాస్త తొందరగా వెళ్ళానన్నా. ఎంతన్నా? 30 రూపాయలు చిన్న. చిల్లర లేదు నా దగ్గర లేవున్నా. అక్కడ షాప్లోకి వెళ్ళి అడుగుతున్నా అన్న. పక్కనే ఉన్నా అన్న, వస్తున్నా అన్న. 2 నిమిషాలు వచ్చేస్తున్నా. అన్న అన్న అన్న, పక్కనే ఉన్నా అన్న, వచ్చేస్తున్నా అన్న. ఇదిగో అన్న. తొందరగా రాచున్నా అన్న. రాండి అన్న, అలా. ఎక్కడికన్నా వచ్చేది 10 నిమిషాలు అని చెప్పావు, గంట నుంచి రాలేదు. అక్కడ కూలోళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తా ఉన్నారు. అక్కడ పని ఆగిపోయి 2 గంటలైంది, అలాగే ఖాళీగా కూర్చొని ఉన్నారు. నా ఆటోలో ప్యాసింజర్ ఉంటే కొంచెం దింపు వచ్చేసరికి లేట్ అయిందన్న. ఆటోలో ప్యాసింజర్ ఉంటే మరి నా బాడికి నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఇలా ఆటోలో ప్యాసింజర్ ఉండదు అని చెప్తే నేను ఇంకో ఆటో మాట్లాడుకుంటాను కదా. ఇలా ఎందుకు నువ్వు ఇది చేయడం? అక్కడ ఎంత లేట్ అయింది? కొంచెం డబ్బులు అవసరం ఉండి ఇలా చేయాల్సి వచ్చిందన్న. ఈ రోజుల్లో డబ్బు అవసరం ఎవరికి ఉండదమ్మా. అది కావాలి ఇది కావాలంటే ఎలాగా? అవతోటి పరిస్థితిని ఆలోచించాలి కదా. అది ఇది కావాలంటే ఏదో తెలిసిన కుర్రాడు అని చెప్పి బాడీకి చెప్పాను. ఇలా చేస్తా అనుకోలేదు. రెండోసారి నీకు బాడీకి చెప్తే అప్పుడు అడుగు.
అవతోటి పర్సన్ ఆలోచించాలి కదా, అది ఇది కావాలంటే. ఏదో తెలిసిన కుర్రాడు అని చెప్పి బాడీకి చెప్పాను, ఇలా చేస్తా అనుకోలేదు. రెండోసారి నీకు బాడీకి చెప్తే అప్పుడు అడుగు. ఏంటి నాన్న ఈరోజు తొందరగా వచ్చావు? ఏం లేదమ్మా, కొంచెం మనసు బాగలేదా. మధ్యాహ్నం అన్నం తిన్నావా నాన్న? తినాలమ్మా. క్యారీ ఎత్తుకోమలేదు కదా నాన్న, నువ్వు ఎక్కడ తిన్నావు? అది బయట తినాలమ్మా. ఏం తిన్నావో ఏమో నాన్న, ఆగు తెస్తా. అన్నా అన్నా ఏంటి బాబు? కొంటదానికి మళ్ళీ వస్తావన్నా? ఇప్పుడు నేను రాలేను బాబు, ఉదయం నుంచి తోలి బాగా అలసిపోయినా. ఇంకోటి ఏదైనా వస్తుందని చూసుకో. అన్నా మళ్ళీ ఏంట్రా? అన్న బాగా లేట్ అయిపోతుందన్నా, ఇంట్లో నాన్న టెన్షన్ పడుతూ ఉంటారన్నా. గంట నుంచి బండ్లు ఆపుతున్నాను, నాకు బండి కూడా ఆపలేదన్నా. నేను రాలేను చిన్న, ఆటో తోలి ఓపిక లేదు అసలు. ఇంట్లో నాన్న టెన్షన్ పడుతూ ఉంటారన్నా. అన్న ఒక నిమిషం బాగా నన్ను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తా. డబ్బులు వద్దేమొద్దు కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళి. నాన్న స్కూల్కి వెళ్ళొస్తా. అలాగే అమ్మా. అమ్మా ఒక్క నిమిషం, బ్యాగ్ ఏమైందమ్మా? కవర్లో పెట్టుకొని పోతున్నా. బ్యాగ్ చినిపోయి 10 రోజులు అవుతుంది నాన్న. మరి నాకు మాట చెప్పాలి కదమ్మా, కొత్త బ్యాగ్ తీసుకొచ్చాను కదా. నువ్వు అన్నయ్యని చదివించేదానికే కష్టపడుతున్నావు కదా నాన్న, నా కోసం మళ్ళీ కష్టపడడం ఎందుకని చెప్పలేదు నాన్న. అయినా స్కూల్ పక్కనే కదా నాన్న ఉండేది, దానికి ఎందుకు బ్యాగు? స్కూల్కి టైం అయింది నాన్న, నేను వెళ్తున్నా. సరే జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఏంట్రా ఇది ఆలోచిస్తున్నావు? నా కూతురు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారా? నేను ఎక్కడ కష్టపడతానని చెప్పి తన బ్యాగ్ చినిపోయి 10 రోజులైనా బుక్స్ కవర్లో పెట్టుకొని వెళ్తుందిరా. ఒక తండ్రిని కూతురు అర్థం చేసుకున్నట్టు ఇంకెవరు అర్థం చేసుకోలేరా. ఈరోజు ఎలాగైనా డబ్బు సంపాదించి నా కూతురికి బ్యాగ్ తీసుకెళ్ళాలరా. అమ్మా ప్రియా, అమ్మా సెంటర్కి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుందాం రా అమ్మా. నాకు వద్దని చెప్పినాను కదా నాన్న. ఈరోజు 2-3 బాడుగులు తోలినానమ్మా, డబ్బులు బాగా వచ్చినాయి. నీకు నచ్చిన బ్యాగ్ తెచ్చుకుందాం రా అమ్మా. నన్ను ఎగ్జామ్ ఫీజు కట్టాలని చెప్పా కదా, రేపే లాస్ట్ డేట్. చెల్లెలు బ్యాగ్ లేక ఇబ్బంది పడుతుందా, తనకు బ్యాగ్ తీసుకుందాం. ఒక 2 రోజులు ఆగు, ఈ ఎగ్జామ్ ఫీజు ఎలాగో నేనే కట్టేస్తాను. రేపే లాస్ట్ డేట్ నాన్న, ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ కూడా అయినవారు. డబ్బులు అన్నయ్యకి ఇచ్చేయలే నాన్న, బ్యాగ్ ఇంకోసారి తెచ్చుకుందాంలే నాన్న. అన్నా అయిపోయిందన్నా. ఎంతమ్మా? అదే ముందే మాట్లాడుకున్నాం కదన్నా, 800. 15 కిలోమీటర్లకి 800 ఇస్తారమ్మా? వెయిటింగ్ కూడా ఎక్కువ ఉంది కదన్నా. వెయిటింగ్ ఉన్నా ఏమన్నా నేను ఇచ్చేది బస్తాకి 100 రూపాయలు లెక్క, 3 బస్తాలకి 300 మాత్రమే ఇస్తా. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ముందు మాట్లాడుకున్నాం కదన్నా, మళ్ళీ మాట మారుస్తున్నారేంటి? అదేదో నాకు ముందే చెప్తే నేను వేరే బాడీ చూసుకున్నాను కదా. నాకు మీరు ఇచ్చే డబ్బులు ఆయిల్కి కూడా రాదన్నా. నోరు లేస్తుందేంటి? నా నెల శాలరీ అంత ఉండదు నీ ఆటో, నా నెల శాలరీ అంత ఉండదు నీ ఆటో. మూసుకొని ఇచ్చింది తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి అంతే. ఎక్స్ట్రాలు మాట్లాడావు అనుకో, ఆటో నువ్వు 2 గేటు కూడా దాటవు. ఏం దాటో? మిల్లు గేటు కూడా దాటవు.
ఇచ్చింది తీసుకొని పోతాను. రే బాబాయ్ తిప్పురా 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 తిప్పురా. ఏ రవి ఆగరా, ఏంట్రా ఇది? ఓ అది ఈ ఏజ్లో ఏంట్రా ఈ అలవాట్లు? కాలేజీలో డబ్బులు కట్టాలని చెప్పి నువ్వు చేసే పనులు ఇవా? మీ నాన్న రాత్రి పగలు కష్టపడుతున్నారా మీకోసం, అలాంటి టైంని ఎలా మోసం చేయగలుగుతున్నారా మీరు? నా కొడుకు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు, నన్ను నలుగురు తలెత్తుకునేలా చేస్తాడని కలలు కంటున్నారా మీ నాన్న? దీని అమ్మ ఏంటోరా ఈ జీవితం. ఏమైందిరా? పిల్లలకి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నాం రా. ఎందుకురా ఈ జీవితం? అదేంట్రా అంత మాట అంటున్నావు? మనకున్నదాన్ని సర్దుకోపోవాలి. ఇలానే పోతే రేపు సంగతి ఏంట్రా? వాళ్ళు నాలాగే ఈ ఆటో దొడుకుని బతకాలా? మనం పడే కష్టం పడకూడదనే కదరా వాళ్ళు మంచిగా చదివించేది. ఏం చదువుతున్నారో ఏమోరా. ఈ కాలేజ్ ఫీజులు, ఇంట్లో సరుకులు, ఆటో ఈఎంఐ అని నెల వచ్చేసరికి అప్పు చేయాల్సి వస్తుందిరా. ఈ ఆటో దొరడం వల్ల రూపాయి ఆదాయం లేదురా. అలా అని దీన్ని వదిలేద్దాం అనుకుంటే మనసుకు చాలా కష్టంగా ఉందిరా. ఆటో ఎవరిదన్నా? నాదే అన్న, వస్తున్నా. సరేరా, మళ్ళీ కలుద్దాం. బాడుగు వచ్చినట్టుంది. సరే. నా బాడుగుంది, వస్తావా? అన్న ముందు ఆటో దగ్గరికి వెళ్ళావు కదా, ఏమైంది? ఆ ఆటో ఏదో రిపేర్ ఉందని చెప్పాడన్నా. రిపేర్? సార్ ఏమైంది సార్? రాంబాబు అండి, నువ్వేనా? నేనే సార్. మేము చోళా ఫైనాన్స్ నుంచి వచ్చాము. మీరు 2 నెలల నుంచి ఈఎంఐ కూడా కట్టలేదు, మీ ఫోన్కి మెసేజ్లు వచ్చినాయి, కాల్స్ వస్తున్నా కానీ రెస్పాన్స్ కూడా లేదు. ఏమనుకుంటున్నారు మీరు? ఈ 2 నెలలు ఆరోగ్యం బాగాలేక ఆటో నడపలేకపోయాను సార్. సంపాదన లేకపోవడం వల్ల ఈఎంఐ కట్టలేకపోయాను సార్. ఈ 2 నెలలు 3 పూట్ల తింటున్నావు కదా, తిన్నాటుకున్న డబ్బులు ఈఎంఐ కట్టడానికి ఏమైంది? ఇలా కట్టేలేవు కానీ నేను ఆటో తీసుకెళ్తా పగది. సార్ 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 ఈ ఆటోతోనే సార్ నా కుటుంబం నడుస్తుంది సార్. ఇది లేకపోతే నాకు తినడానికి కూడా ఉండదు సార్. నాకు ఒక 2 వారాలు టైం ఇస్తే నేను 2 ఈఎంఐలు కట్టేస్తాను సార్. నువ్వు 2 నెలల్లో కట్టలేంది 2 వారాల్లో కడతావు నువ్వు? పోయిన నెల నా కొడుక్కి కాలేజీలో ఫీజు కట్టాలంటే కట్టాను సార్. ఒక 2 వారాలు టైం ఇస్తే నేను ఎలా కూడా సెట్ చేస్తాను సార్. నీకు ఈఎంఐ కట్టడానికి దిక్కు లేదు, మళ్ళీ నీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో చదివిస్తున్నావా? మీకు ఆట తిరిగితే కానీ పూట గడవదు. మీలాంటి వాళ్ళ కోసమే కదా గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇది ఒక్కసారి నీకు ఛాన్సెస్ ఉన్నాయి. 2 వారాల్లో ఈఎంఐ కట్టలేదంటే నేను ఆటో తీసుకెళ్తా. ఈఎంఐ కట్టడానికి దిక్కు లేదు, మళ్ళీ నీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో చదివిస్తున్నావా? ఇది ఒక్కసారి నీకు ఛాన్సెస్ ఉన్నాయి. 2 వారాల్లో ఈఎంఐ కట్టలేదంటే నేను ఆటో తీసుకెళ్తా. నాకు బైక్ కావాలన్నా. బైకా? ఇప్పుడు బైక్ ఎందుకురా? రోజు బస్సులో వెళ్తుంటే కాలేజ్కి లేట్ అవుతుందన్నా. కొన్ని క్లాసులు మిస్ అవుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏం బాగలేదురా. ఒకసారి ఎప్పుడైనా చూద్దాం. రోజు క్లాసులు మిస్ అవుతుంటే పరీక్షలు ఎలా రాయాలన్నా? ఏం చేస్తావు నాకు తెలియదు అన్న. నాకు 4 రోజులు బైక్ కావాలి. రే వడ్డీకి ఎవరైనా డబ్బులు ఇస్తారేమో కనుక్కోరా. వడ్డీకి డబ్బులా? ఎంతరా? ఒక 50,000 దాకా కావాలరా. 50,000? అంతెందుకురా? నిన్న ఈఎంఐ వాళ్ళు వచ్చారా. ఇది ఒక్కసారి నీకు ఛాన్సెస్ ఉన్నాయి. 2 వారాల్లో ఈఎంఐ కట్టలేదంటే నేను ఆటో తీసుకెళ్తా. ఒకరున్నారా కానీ 5 రూపాయలు వడ్డీ. 5 రూపాయలు? ఆలోచించుకో. సరే తీసుకుందాం పదరా. సరే పదైతే. అన్నా నేను బైక్ అడిగా కదా, ఏం చేసావు? ఇప్పుడు కాదరా, ఒకసారి ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి సరిగా లేవు. ఎప్పుడు చూసినా ఇదే మాట నాన్న. పరిస్థితి బాగాలేదు. నా గురించి, నా అవసరం గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? అదేంట్రా, ఇదంతా చేసేది నీకోసమే కదా. నేను నా కోసమైతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నాన్న? బైక్ తేవచ్చు కదా. నేనేమన్నా సరదాగా అడుగుతున్నాను నాన్న. కాలేజీకి వెళ్ళడానికే కదా అడిగేది.
అదే అమ్ముడు అంటే నేను ఇంత అడగాల్సిన అవసరం లేదు కదా నాన్న. నాన్న బైక్ ఎవరిది నాన్న? నీకోసమే తెచ్చాను రా. అన్న థ్యాంక్స్ నాన్న. మనం ఒక రైడ్కి వెళ్ళొస్తాం అన్న. జాగ్రత్తగా వెళ్ళినాను. ఓకే. ఏం రా దగ్గుతున్నావు? ఏం లేదురా. సరే కానీ ఈఎంఐ కట్టావా? కట్టావా ఈఎంఐ? ఈఎంఐ కట్టలేదురా. కట్టలేదా? మరి ఆ డబ్బు ఏం చేసావు మరి? నా కొడుక్కి బైక్ కావాలంటే కొనిచ్చాను రా. అరే ఈఎంఐ కట్టలేదా? ఈఎంఐ కట్టకపోతే ఆటో తీసుకెళ్తారా? నువ్వేం సింపుల్ బైక్ కొనిచ్చా అంటున్నావు. నీకు సిచ్యువేషన్ అర్థమవుతుందా? నాకు తెలుసురా, ఈ బైక్ అంటే ఈ ఆటో ఈఎంఐయే ముఖ్యం. కానీ నేను ఈ ఆటో నడిపేదే నా కొడుకు కోసమే కదరా. నేను ఈ ఆటో డ్రైవర్ల కంటే ముందు నా పిల్లలకి తండ్రిని రా. వాడు బైక్ అని అడగగానే నాకు ఈఎంఐ అప్పు ఏం గుర్తుకు రాలా. వాళ్ళ సంతోషం కోసమే కదరా నేను ఇంత కష్టపడేది. వాళ్ళు బాగా చదువుకొని ఎప్పటికైనా గొప్ప వాళ్ళు అవ్వాలరా. దానికోసం నేను ఏదైనా చేస్తాను రా. కొడుకు కొడుకుని నువ్వు చస్తున్నావు వాడి కోసం. వాడే మంది తాగి జల్సా చేస్తున్నారు అక్కడ. నీకేం అర్థమవుతుందా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, నా కళ్ళతో నేను చూసినారా. ఏమైందిరా స్వామి? ఎంతటా దగ్గుతా ఉండు. చెప్పురా స్వామి, హాస్పిటల్కి పోదాం. ఏమైందిరా? ఏంటి రక్తం? ఏమైందిరా నీకు? హాస్పిటల్కి పంపారా? హాస్పిటల్ కొద్దిగా ఏమొద్దు కానీ ఆటోలో టాబ్లెట్లు ఉన్నాయి, తీసుకోరా. టాబ్లెట్లా? ఏమైందిరా? బ్లడ్ క్యాన్సర్ రా. బ్లడ్ క్యాన్సరా? నువ్వు కొడుకు కొడుకు అని వాడి కోసం బతుకుతున్నావు. వాడే మందు దెంగి తాగి జలసాలు చేస్తున్నారు సార్ అక్కడ. రేయ్ దిగరా బయటికి. ఏరా 2 వారాలు ఈఎంఐ కడతాను, నా కట్టావా? నీలాంటి వాడిని నమ్మి నా జాబ్ నేను రిస్క్లో పెట్టుకున్నా కదరా. మీ ఆటో వాళ్ళ బుద్ధి చూపించావు కదరా నువ్వు. నీకు ఇలా కాదురా, ఆటో తీసుకెళ్తే ఏం పని చేసి బతుకుతావు అప్పుడు తెలుస్తుందిరా నీకు. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక 4 రోజులు టైం ఇవ్వన్నా, నేను కట్టేస్తానన్నా. రే నిన్ను నమ్మి ఒకసారి ఇచ్చారా నా జాబ్ నేను రిస్క్లో పెట్టుకోవాల్సి వస్తుంది. నేను ఇంకోసారి ఈ ఆటో తీసుకోకపోతే కానీ నీకు తెలీదు. ఈ ఆటో అన్న నా జీవితం. ఇది లేకపోతే నా కుటుంబం అంతా రోడ్డు మీద పడతామన్నా. నా పిల్లల భవిష్యత్తు ఆలోచించన్నా. వాళ్ళు చిన్నగా ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారన్న, వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్దన్నా. అన్నం పెడతానన్నా. ఏంద్రా నీకు టైం ఇచ్చేది? నా ఆటో డబ్బులు కట్టి ఆటో తీసుకెళ్ళు.